పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి కాంగ్రెస్ పార్టీ మంచి జోరు మీద ఉంది. ఇక ఇదే ఊపులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో మున్సిపల్ ఫలితాలను సమీక్షించడంతో పాటు అసెంబ్లీ సమావేశాలు, సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణపై చర్చించనున్నారు. అలాగే పరిషత్ ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించనున్నారని తెలుస్తోంది. మరో 2 వారాల్లోనే ఎన్నికలు నిర్వహించాలన్న ప్రణాళిక సిద్ధం చేయాలని చర్చ నడుస్తోంది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి కాంగ్రెస్ పార్టీ మంచి జోరు మీద ఉంది. ఇక ఇదే ఊపులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో మున్సిపల్ ఫలితాలను సమీక్షించడంతో పాటు అసెంబ్లీ సమావేశాలు, సంక్షేమ పథకాలు, నిధుల సమీకరణపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటరెడ్డి, పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి కాంగ్రెస్ పార్టీ మంచి జోరు మీద ఉంది. ఇక ఇదే ఊపులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో మున్సిపల్ ఫలితాలను సమీక్షించడంతో పాటు అసెంబ్లీ సమావేశాలు, సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణపై చర్చించనున్నారు. అలాగే పరిషత్ ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించనున్నారని తెలుస్తోంది. మరో 2 వారాల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారని చర్చ నడుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటరెడ్డి, గుడ్ ఈవినింగ్ శశిరేఖ. పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ సత్తా చాటినటువంటి కాంగ్రెస్ పార్టీ మిగిలినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీతో పాటు పిఎస్సిఎస్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో ఇక 2-3 వారాల్లో నిర్వహించేందుకు వైపుకు కసరత్తు అయితే మొదలుపెట్టిందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేబినెట్ భేటీ నిర్వహించాలని కూడా నిర్ణయించినట్టుగా సమాచారం అయితే వస్తుంది. ముఖ్యమంత్రి కీలక కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ కానున్న తరుణంలోనే మిగిలినటువంటి ఎన్నికలకు సంబంధించి అయితే కీలకంగా చర్చ అయితే జరుగుతోంది. ప్రస్తుతం అయితే రేవంత్ మంత్రులతో సమావేశం నిర్వహించేందుకు ఓవైపుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో 2 వారాల్లోనే ఎంపీటీసీ జెడ్పీటీసీలు అన్ని కూడా పూర్తి చేసుకొని మిగిలినటువంటి 2.5 సంవత్సరాల కాలంలో తమ పాలన వైపుకు దృష్టి సారించాల్సిన సమయం ఆసనమైనట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా చర్చ అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి మరొక 2 వారాల్లోపే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. మంత్రివర్గ భేటీతో పాటు పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, అదేవిధంగా ఇప్పటి వరకు సాధించినటువంటి విజయాల ఆధారంగా ఎలా ముందుకు సాగాలనే కోణంలో కూడా చర్చలు జరుపుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మిగిలినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పిఎస్సిఎస్ ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వహించుకొని 2.5 సంవత్సరాల కాలం మిగిలి ఉన్న కాలంలో కూడా రాబోయేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమయ్యే దిశగా కార్యాచరణ రూపొందించుకుంటూ ముందుకు సాగేందుకు ఓవైపుకు సమాయత్తం అయితే అవుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. శశిరేఖ, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకటరెడ్డి.